అందరికీ శరణార్థులు. అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతి హాలుమత. ఈ హాలుమత పురాణ దర్శనంలో గతంలో కొన్ని వీడియోల ద్వారా మనము కొంత కథని తెలుసుకున్నాం. ఆదిలో శివపార్వతుల యొక్క వరం వల్ల పుట్టినటువంటి ముద్దుగుండకి ముద్దాయితో పెళ్లి జరుగుతుంది. ఆ ముద్దాయికి మరి కొంతమంది పిల్లలు పుడతారు. అందులో చివరివాడు ఆదిగుండకి చుంచులాదేవితో వివాహం అవుతుంది. దేవగిరి ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. ఈ ఆదిగుండ చుంచులాదేవికి చివరి కొడుకుగా శివపద్మ జన్మిస్తాడు. ఈ శివపద్మ వాళ్ళ అన్నల అసూయ వల్ల ఇల్లు వదిలేసి మరి బయటికి వస్తాడు. రేవణ సిద్ధేశ్వరుల యొక్క మార్గదర్శనంలో వెళ్ళి బంకాపురం నుంచి ఆ బంకాపురం దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో నిప్పు కోసం వెళ్ళడం, అక్కడ చుమలదేవి పరిచయం కావడం, చుమలాదేవిని ఒక రాక్షసి రాజా వాళ్ళ యొక్క రాజాస్థానంలో అంటే రాజు యొక్క భవనంలో ఉన్న వాళ్ళని చంపి ఆ అమ్మాయిని ఎత్తుకురావడం, ఆ చుమలాదేవిని బాగా ప్రేమతో పెంచడం, ఇక్కడ నిప్పు కోసం వెళ్ళినటువంటి మన శివపద్మని ఆ అమ్మాయి చూసి ప్రేమించడము, తర్వాత అది గమనించినటువంటి ఆ రాక్షసి శివపద్మని చంపడానికి రావడం, శివపద్మ రాక్షసిని బాగా యుద్ధం జరిగినప్పుడు ఆ రాక్షసిని ఆ యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. ఈ రాక్షసి అక్కడ ఉన్నటువంటి కాంచాల చెట్టు, ఒక కాకి, ఈ మూడిటిని యొక్క గర్వాన్ని అనుస్తాడు మన శివపద్మ. వాస్తవానికి వీళ్ళు గంధర్వులు. దేవలోకంలో వీళ్ళకు కొన్ని శాపం, ఏదో చిన్న పొరపాటు వల్ల శాపం తగలడం, ఆ శాపం వల్ల ఇక్కడ భూలోకంలో వాళ్ళు ఒకరు చెట్టుగా, ఒకరు కాకిగా, ఒకరు రాక్షసిగా జన్మిస్తారు. వీళ్ళని సాక్షాత్తు శివుని యొక్క అంశ అయినటువంటి ఈ శివపద్మ వాళ్ళ ముగ్గురిని యొక్క గర్వాన్ని అణచి వాళ్ళకి శాప విముక్తి కలిగిస్తాడనమాట. అక్కడ శాప విముక్తి కలిగించిన తర్వాత ఆ చుమదాదేవిని పిలుచుకొని బంకాపుర ప్రాంతానికి వస్తాడు. రేవణ సిద్ధేశ్వరులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ యొక్క మార్గదర్శనంలో వివాహం జరుగుతుంది చుమలాదేవికి శివపద్మకి. ఆ వివాహ సందర్భంలో గురు రేవణ సిద్ధేశ్వరులు ఒక నల్లటి అంటే ఆ గొర్రె యొక్క వెంట్రుక ఏదైతే ఉంటే వెంట్రుకల ద్వారా గొర్రె యొక్క వెంట్రుకలు అంటే ఆ ఉన్ని ద్వారంతో మధ్యలో ఒక పసుపు కొమ్మను తీసుకొని ఉన్ని దారానికి కట్టి మన శివపద్మ చేతికిస్తే ఆ శివపద్మ దాన్ని తీసుకొని ఆమె మెడలో కడతాడు. అది వివాహం అన్నమాట. గాంధర్వ వివాహం అంట. అంటే అడవిలోన వాళ్ళకి ఇష్టమైనప్పుడు చేసుకునేటువంటి వివాహం, గాంధర్వ వివాహం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు వివాహం అయిన తర్వాత మరి ఏమి చేయాలి అని చెప్పి గురువు యొక్క మార్గదర్శనాన్ని అడుగుతారు. అప్పుడు గురువుగారు, మీరు ఈ బంకాపురం నుంచి కూడా పశ్చిమం వైపుకు వెళితే అంటే కర్ణాటక బార్డర్ అంటే పశ్చిమానికి వెళ్తే అక్కడ అరేబియా సముద్రం, అక్కడ విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి. ఈ గొర్రెలు ఉండేదానికి మీరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేదానికి ఇబ్బంది కాబట్టి అలా కాకుండా పూర్వ దిక్కుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది అని చెప్తాడు. ఆ రకంగా గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆ గొర్రెల్ని కూడా తమ వెంట తీసుకొని తోలుకొని చుమలాదేవి శివపద్మ కొన్ని నెలల తరబడి తూర్పు దిక్కుకి ప్రయాణం చేస్తారు. తూర్పు దిక్కు అంటే కర్ణాటక పైన ఉంటుంది. కర్ణాటక నుంచి కిందికి ఒకప్పుడు మహారాష్ట్రలో దేవగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కర్ణాటక బంకాపురానికి రావడం అంటే దక్షిణానికి వస్తారు. ఈ దక్షిణంలో నుంచి మళ్ళీ పూర్వ దిక్కుకి వెళ్తారు. పూర్వ దిక్కుకి ఏముంది అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఆ రకంగా వాళ్ళు అక్కడి నుంచి కూడా శివపద్మ చుమలాదేవి కొన్ని నెలల తరబడి ప్రయాణం చేస్తారు. చేసిన తర్వాత అలా ప్రయాణంలోనే చుమలాదేవికి గర్భం ధరిస్తుంది. గర్భం ధరించినప్పుడు అది తెలిసినటువంటి మన శివపద్మ ఎక్కడైనా ఒక దగ్గర స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని భావిస్తాడు. కొన్ని నెలల తర్వాత ప్రయాణం జరిగిన తర్వాత ఒక మంచి ప్రదేశం మనకు కనిపిస్తుంది. కొండలు, పచ్చటి బయళ్ళు, కావలసిన అన్ని నీళ్లు, ఇది బాగుంది.
అని అనుకుంటారు. ఆ ప్రాంతమే చందనగిరి. ఈ చందనగిరిని మనము చంద్రగిరి అంటాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ చందనగిరి ఎందుకంటామంటే చంద్రగిరి అనే పదము చందనగిరి నుంచి వచ్చింది. గిరి అంటే కొండ, చందనం అంటే అక్కడ ఈ ఎర్ర చందనాన్ని బాగా పండుతుందన్నమాట, పెరిగే ప్రదేశం. ఆ అడవుల్లో ఎర్ర చందనం బాగా పండుతుంది కాబట్టి, అంటే చందనం ఉంది కాబట్టి అక్కడ చెట్ల వల్ల చందనగిరి అని పేరు వచ్చింది. తర్వాత దాన్ని చంద్రగిరి అనే పేరు స్థిరపడిపోయింది అనమాట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా బాగా పరిచయం అవుతారు. అప్పటికే కొన్ని నెలలు అయి ఉంటుంది కాబట్టి బాగా గొర్రెలు కూడా బాగా సంఖ్య పెరిగి ఉంటుంది అనమాట. అక్కడ ఉందామని ఒక ఆలోచన వస్తుంది. అక్కడ తెలుగు వాళ్ళు బాగా వెళ్ళి కొంచెం భాష అటో ఇటో అయినా, ఎందుకంటే కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం ఇవన్నీ కూడా ద్రావిడియన్ లాంగ్వేజెస్, అంటే ఇవి ద్రావిడ భాషలు కాబట్టి అర్థమవుతాయి, కొన్ని పదాలు అర్థమవుతాయి. ఆ రకంగా వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వీళ్ళకి బాగా సహాయ సహకారాలు అందిస్తారు. అక్కడే ఇతను స్థిరపడాలని అనుకుంటాడు. ఆ ప్రాంతంలో అప్పుడు ఎవరు పెద్దగా రాజ్యాలు కానీ ఏమీ కానీ లేవు. అప్పుడేదో చిన్న చిన్న రాజ్యాలు ఉన్నప్పటికీ వేరే రాజ్యంలో అది భాగంగా ఉండేది అన్నమాట చంద్రగిరి. ఇక్కడికి వచ్చినటువంటి మన శివపద్మ అప్పటికి ఏం చేస్తాడంటే, అంటే అప్పుడు పెద్దగా పెద్ద పెద్ద రాజ్యాలు లేవు అనమాట. ఎక్కడో ఉండేవి రాజ్యాలు, చిన్న చిన్న అక్కడక్కడ ఎవరైతే బాగా బలంగా ఉంటారో వాళ్ళ యొక్క అధీనంలో ఉండేది అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి ఏమీ లేకపోవడం వల్ల మన శివపద్మ ఏం చేస్తాడంటే ఇక్కడే ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. అయితే అక్కడ అతనికి కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఏమిటంటే రాత్రిపూట్లు అక్కడ విపరీతంగా ఈ దొంగలు రావడం, గొర్రెలకి దొంగతనం చేయడం, దాని తర్వాత ఈ నక్కలు, ఈ తోడేళ్ళు ఇవన్నీ కూడా గొర్రెలు పట్టుకొని చంపడము. సో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచించేసి నేను ఏదైనా ఒక చిన్న దడి మాదిరి కట్టుకుందామని చెప్పి కంపలతో మొట్టమొదట దడి కట్టుకుంటాడు. అయితే అవి పెరుగుతూ ఉండే కొద్దీ కష్టమవుతుంది. ఆ దడి కంటే కూడా ఈ గొర్రెలను అమ్మి బాగా బంగారు నాణ్యాలు సంపాదిస్తాడు. బాగా బంగారు నాణ్యాలు సంపాదించిన తర్వాత ఒక చిన్న కోట మాదిరి కట్టుకుంటాడు అనమాట. చిన్న కోట, వాళ్ళ కోట మధ్యలో ఇల్లు కట్టుకుంటాడు. అప్పటికి పుత్రుడు ఉదయిస్తాడనమాట. శివపద్మకి కొడుకు పుడతాడు. అతని పేరే దేవగొండ అనేటువంటి పుత్రుడు కూడా ఉదయిస్తాడనమాట శివపద్మకి. ఈ దేవగొండ పెరుగుతూ ఉంటాడు ఒక పక్క, ఇంకొక పక్క అతనికి బాగా రాజ్యం కూడా పెరుగుతుంది. అంటే అతని దగ్గర ఆ గొర్రెలు కాపరులు పెట్టుకొని ఉంటాడు కొంతమంది. అలాగే ఆ గొర్రెలు కాల్చేదానికి, సరుకులు రవాణా చేసేదానికి అశ్వాలు అంటే గుర్రాలను కూడా అతను తెచ్చుకుంటాడు అనమాట. ఆ రకంగా ఆ ఊర్లో ఏదైనా కష్టము సుఖం వచ్చినా కూడా తన దగ్గరికి వచ్చేవాళ్ళు, అప్పులు ఇప్పించుకోపోయేవాళ్ళు, ఎవరికైనా పంచాయతీలు చేయడం అంటే మన శివపద్మ చేసేవాడు. ఆ రకంగా ఒక చిన్న సైజు సామంత ప్రభువు మాదిరి తయారవుతాడు. అతనికి కోట, అదే రాజ్యం యొక్క ముఖ్య స్థానం అవుతుంది ఆ కోటనే. అలాగే తనతో ఎవరైతే పని చేస్తుంటారో గొర్రెల కాపరులుగా జీతం ఉంటారు కదా, వాళ్ళే సైనికులు అవుతారు. గుర్రాలని తను తెచ్చుకొని ఉంటాడు కాబట్టి అవి అశ్వదళం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టూరు ఉన్నటువంటి ప్రజలే తన యొక్క ప్రజలు అవుతారనమాట. ఈ రకంగా అతను ఆ ఏరియా అంతా కూడా భూములు కూడా కొంటాడు. బాగా ఒక సామంత రాజుగా తయారవుతాడు. అంటే ఒక రాజు, చిన్న సైజు, ఒక ఆ ప్రాంతానికంతా కూడా దొర మాదిరి ఉండి వాళ్ళందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ జరిగేటప్పుడు మరి ఈ దేవగొండకి కొడుక్కి కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత భవానీ అనేటువంటి అమ్మాయితో వివాహం జరుపుతారు. ఈ భవానీ, దేవగొండ వీళ్ళిద్దరూ కూడా బాగా, వాళ్ళు కూడా తండ్రి అడుగు జాడలో నడుస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలు మేపుకోవడం, ఆ కోటని బాగా సంరక్షించుకోవడం ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారు. ఇలా జరుపుకుంటూ ఒకానొక సందర్భంలో శివపద్మ చుమలాదేవి మరి లింగైక్యమవుతారంటే దేహాన్ని వదిలేస్తారు. తర్వాత దేవగొండ, భవానీ కూడా
పెళ్ళైన తర్వాత చాలా రోజులకి వాళ్ళకు కూడా నిలంకార ధరణీదేవి, ఈ నిలంకార అనేటువంటి కుమారుడు పుడతాడు. రాజ్యం కూడా పెద్దదవుతుంది. ఈ నిలంకార అనేటువంటి రాజు అంటే ఎవరు? ఈ దేవగొండ కుమారుడు, మన శివపద్మకి మనుమడు. ఈ నిలంకార రాజుకి పెరిగి పెద్దవాడైన తర్వాత ధరణీదేవితో వివాహాన్ని కూడా జరుపుతారన్నమాట. కొద్ది రోజుల తర్వాత ఈ దేవగొండ భవానీ కూడా శివైక్యమవుతారు. కాకపోతే ఈ నిలంకార ధరణీదేవి వీళ్ళిద్దరూ కూడా సామ్రాజ్యాన్ని సరిగా వాళ్ళకి పరిపాలించడం చేత కాదు. అందులో ఈ నిలంకార రాజు వ్యసనపరుడు. రాణి కూడా షోకులుగా ఉండడం, పట్టించుకోకపోవడం, సో ఈ రకంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ నిలంకార రాజు ఆ రాజ్యాన్ని పట్టించుకోవడో అక్కడ ఆస్థానంలో పనిచేసేటువంటి కొంతమంది అది తెలుసుకొని శత్రురాజులకి చేరవేసినారు. ఈ రాజు సరిగా పని చేయడం లేదు, అజాగ్రత్తగా ఉన్నాడు, కాబట్టి వెంటనే మీరు దండెత్తి వచ్చి ఈ రాజ్యాన్ని కబళించండి అని చెప్పి అక్కడ పనిచేసి ఈ రాజు దగ్గర పనిచేసే వాళ్ళే కొంతమంది శత్రు సైన్యంతో చేతులు కలుపుతారన్నమాట. ఆ రకంగా మన ఈ నిలంకార రాజు యొక్క అజాగ్రత్త వల్ల శత్రు సైన్యానికి కొన్ని రహస్యాలు తెలిసిపోతాయి. అంటే ఆ కోటలో ఎట్లా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ బంగారు ఉంది, అలా తర్వాత కోటకి కన్నాలు ఎక్కడున్నాయి, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఏ సందర్భంలో దాడి చేయాలి, సో ఇలాంటివి వాళ్ళు బాగా ప్రణాళిక వేసుకుంటారు. ఆ రకంగా వేసుకున్న తర్వాత ఈ విషయము శత్రు రాజులు ఎప్పుడైనా దండయాత్ర చేయొచ్చు అని అతనికి నమ్మిన బంట్లైనటువంటి కొంతమంది సైనికులు చెప్తారు. ఈ సింగాడి అనేటువంటి ఒక సైనికుడు ఉంటాడు. ఆయన దగ్గర బాగా నమ్మకస్తుడిగా పనిచేస్తుంటాడు. కన్నడ వాడైన, కర్ణాటక నుంచి అక్కడ వచ్చింటాడు రాజ్యంలో. ఈ సింగాడికి మన నిలంకార రాజుకి బాగా పరిచయం, అంటే నమ్మిన బంటు. అప్పుడప్పుడు చెప్తుంటాడు నిలంకార రాజుకి, రాజా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, శత్రు రాజులు ఎప్పుడైనా మన పైన దండయాత్ర చేయొచ్చు అని చెప్తే అతను కూడా దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల అతను చెప్పినప్పటికీ అతను పెడచెవిన పెడతాడు. కానీ మనకు సింగాడిని బాగా నమ్ముతాడు. ఈ సందర్భంలోనే సింగాడి ఒక సలహా ఇస్తాడు. అంటే ఆ నీలంకారకి ధరణిదేవికి పుట్టిన పిల్లవాడే భరమదేవ. ఈ బ్రహ్మ అంటే భరమదేవని బ్రహ్మ యొక్క సాక్షాత్ రూపం అంటాం. ఈ భరమదేవని 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉంటే సేఫ్టీ కాదు కనుక ఈ పిల్లవాడిని ఎక్కడైనా దూరంగా ఉండి రహస్యంగా అన్ని విలువిద్యలు నేర్పి చదివిస్తామని మన సింగాడి అనేటువంటి ఈ సైనికుడు, అంటే సైన్యంలో పనిచేసేటువంటి నమ్మకస్తుడు చెప్తే నిలంకార రాజు కూడా ఒప్పుకొని ఎవరికీ తెలియనటువంటి ఒక అడవిలో ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలో ఆ పిల్లవాడిని పెట్టి అక్కడే చదువులు విలువిద్య అంతా నేర్పిస్తూ ఉంటారనమాట. ఇది జరుగుతుంటుంది. అంతలోపలే ఇక్కడ శత్రురాజు ఒకానొక సందర్భంలో దండయాత్ర చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి సైన్యం కూడా వీరోచితంగా పోరాడుతుంది. అయితే వీళ్ళు అనుకోకుండా రావడం శత్రురాజుకి వీళ్ళ ఆస్థానంలో రాజు యొక్క బలాలన్నీ కూడా తెలిసిపోవడం వల్ల సైనికులు చాలామంది చనిపోతారు. ఆ సందర్భంలోనే ఈ రాజు కూడా ఓడిపోతాడు. ఈ నిలంకార రాజుని బంధించి తలని తీసేస్తారన్నమాట శత్రురాజు. అది గమనించినటువంటి ధరణీదేవి చాలా బాధపడుతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మూర్చిపోయి ఆయనతో పాటు ఆమె కూడా చనిపోతుంది. ఈ రకంగా నిలంకార రాజు ధరణీదేవి చనిపోతారు. చనిపోయిన తర్వాత వీళ్ళకి ఒక కొడుకు ఉండాలనేటువంటి విషయం తెలుస్తుంది శత్రురాజులకి. అక్కడంతా కూడా వెతుకుతారు, ఎక్కడ ఆ పిల్లవాడు కనిపించడు. అది గమనించినటువంటి ఈ సింగాడి అనేటువంటి సైనికుడు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళి ఆ పిల్లవాడిని ఎలాగైనా రక్షించాలని చెప్పి ఆ రహస్య స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువు కొంతమంది భటులకి ఈ విషయం మీరు చెప్పొద్దండి అని చెప్పి ఆ పిల్లవాడిని పిలుచుకొని ఆ పిల్లవాడి యొక్క డ్రెస్సు, అంటే రాజకుమారుడు కదా, ఆ బట్టలు బంగారం అవన్నీ తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక బావిలోకి ఒక దారం కట్టి బావిలో వేస్తారు. అక్కడ నుంచి కేవలం ఒక చిన్న బట్ట కట్టుకొని లంగోటా మాదిరి
ఆ పిల్లవాడిని పిలుచుకొని ఈ సింగాడి సైనికుడు అలా కర్ణాటక ప్రాంతానికి పీల్చుకొని వలస వెళ్ళిపోతాడనమాట. ఆ రకంగా ఈ ఈ భరమదేవుని పిలుచుకొని మన సింగాడి కర్ణాటక ప్రాంతానికి ఒక గొర్రెల కాపరులుగా వెళ్ళిపోతారనమాట, ఎవరికి తెలియకుండా. అలా అలా వాళ్ళు గొర్రెల కాపరుగా తమ జీవితాన్ని చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎక్కడ ఎవరికి తాము రాజకుటుంబానికి చెందిన వాళ్ళం కానీ, ఈ పిల్లవాడు రాజకుమారుడు అని కానీ చెప్పుకోకుండా రహస్యంగానే ఉంచుతాడు సింగాడి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరికి కొద్దిగా అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అనమాట. ఈ రకంగా వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి ఇట్లా వచ్చేసి ఆ పిల్లవాడు కూడా ఆ గొర్రెల కాపరులతో ఉండి అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది వచ్చే వీడియోలో తెలుసుకుందాం.